హాయ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు కొడాలి నాని చాలా వరస్ట్ వాయిస్ ఇన్ వైసీపీ. దాదాపుగా వైసీపీలో ఒక 10% ఓటు శాతం కొడాలి నాని వల్లనే పోయిందంట నేను. అంటే ఒక కొడాలి నాని గుడివాడలో ఓడిపోవటం కాదు, రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి వచ్చిన 21% ఓటింగ్ డిఫరెన్స్లో 10% కొడాలి నాని రోజా లాంటి వాళ్ళ వల్ల పోయిందంట నేను. ఒక వీడియో వినిపిస్తాను, మీరు చూడండి. దాని తర్వాత దీని మీద విశ్లేషణ నాకు చెప్పండి. మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో అందరూ 4-5 మెంటల్ పిచ్చి నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి వాగుడు వాకి వెళ్తారు. మా సంగతి చూస్తాడంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గడి చంద్రబాబు మేం కాదు. చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీముని ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోటాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోటాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా? పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటావా? లేకపోతే నన్ను వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే ఎవడే ఉంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడు తేలుతా. ఇదే కొడాలి నాని ఇలా వాగుతూ చంద్రబాబు నాయుడిని 420 నా కొడుకు అంటూనే, ఆ 420 నా కొడుకు గెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను, చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర కూర్చొని ఆయన బూట్లు తుడుస్తానని చెప్పాడు ఈ సన్నాసి. ఇటువంటి సన్నాసులు రాజకీయ వ్యభిచారులు అంటారు వీళ్ళని. వీళ్ళ మీద మనం జాలి పడాలంటారా? ఇటువంటి వాళ్ళ గురించి మనం ఏం నోరెత్తకుండా ఉండాలంటారా? చెప్పండి. కొడాలి నాని ఎలా మాట్లాడాడో భాష చూశారు. సంస్కారం లేని వ్యక్తి. వాళ్ళ ఇంట్లో అతనికి 2-3 కూతుర్లు ఉన్నారు, 2 కూతుర్లు అనుకుంటా. ఆ కూతుర్లకి వినిపి నీ మొహాన్ని ఉమ్ముతారు. వాళ్ళు బయటకు వచ్చి వీడు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే ఇలాంటి భాష వింటే సమాజంలో ఎవ్వరూ మెచ్చుకోరు. ఎందుకంటే అంత దిగజారి మాట్లాడుతున్నాడు ఎవరు? ఈ కొడాలి నాని. ఒకప్పుడు అధికార బలాన్ని చూసుకొని ఎగిరాడు, ఊయెత్తున ఎట్టెగిరాడో చూసాం కదా. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఎగిసెగిసి మాట్లాడాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందయ్యా? ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు దాంకుంటున్నాడు దొంగ. మళ్ళీ అంటున్నావు ఒక చంద్రబాబు నాయుడు గెలిస్తే అని. చంద్రబాబు నాయుడు గెలిచాడు. కొడాలి నాని గారు బూట్లు నాకేదానికి సిద్ధమా? సూటిగా అడుగుతూ ఉన్నావు. మళ్ళీ ఇదే కొడాలి నాని గారిని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడావు కదా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే కదా. లోకేష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా నీ జీవితంలో సంపాదించుకున్నావా నువ్వు? నీ జీవితంలో నీకు అంత మెజారిటీ వచ్చి ఉంటుందా? 90,000కు పైగా మెజారిటీ. అది ఏంటి? ప్రత్యర్థులు కంచుకోటను బద్దలు కొట్టి తెచ్చుకున్న మెజారిటీ అది. నువ్వు జీవితంలో ఎప్పుడైనా నీకు అంత మెజారిటీ వచ్చిందా? 50,000 ఓట్లతో ఓడిపోయాడండి. గుడివాళ్ళలో 50,000 ఓట్లతో ఓడించారు కొడాలి నానిని. సిగ్గుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలి. 56,000 1,000-2,000 ఓట్లతో కాదు, 56,000 ఓట్లతో ఓడిపోయాడు. నీకు నిజంగా సిగ్గుంటే రాజకీయాల నుంచి తప్పుకో. ఇంకొకటి, నువ్వు క్షమాపణ చెప్పాల్సింది ఎవరికో తెలుసా? నీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పు. ఎందుకంటే నువ్వు ఈరోజు భువనేశ్వరి గారి గురించి ఆ రోజు నువ్వు మాట్లాడలేదా? వల్లభనేని వంశీ మాట్లాడలేదా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడలేదా? రేపు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనుకో, నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా అలాంటి వాళ్ళే అంటారా? వీడికి బుద్ధి చెప్పరంటారా? వాళ్ళు చెప్పుంటారేమో, మనకు బయట తెలియదు కదండి వాళ్ళ వ్యక్తిగత విషయాలు. నేను అదే చెప్పేది. నిజంగా వాడికి వాళ్ళ ఇంట్లో ఆయనకి 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఆ ఆడబిడ్డలే మొహం మీద ఉమ్ముంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇలాంటి భాష మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఈయన మొహం మీద ఉమ్ముంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈ భాషను ఎవ్వరూ మెచ్చుకోరు సమాజంలో. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నా అంటే ఇతను ఎంత దిగజారు. అందుకే ప్రజలు ఇతన్ని చీపురులతో కొడతారు చూడండి. ఆ విధంగా 56,000 ఓట్లతో ఓడించారు. 56,000 ఓట్లతో ఓడించారంటే అతన్ని ఏ విధంగా చీకొట్టారో అర్థం చేసుకోండి. ఈరోజు కనీసం కౌంటింగ్ అయిన తారీఖు 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనిషి ఎక్కడున్నాడో తెలియదు, కనపడ్డు, బయటికి రాడు, ముఖాలకి జనాలకి ముఖం చూపించకుండా తిరుగుతున్నాడు. దొంగ ఇంకెక్కడ తిరుగుతాడు?
ఇతను నిజంగా రాజకీయాల నుంచి తప్పుకోలేదండి. ఇతను చెప్పాడు కదా, నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఈ విధంగా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గెలిచాడు, నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోని అవసరం లా, ప్రజలు నువ్వు రాజకీయాలకు అన్ఫిట్ అని 56,000 ఓట్లతో నీ మొహాన్ని చీకొట్టి పంపించేశారు, నిన్ను భూస్థాపితం చేసేశారు. ఇంకా నువ్వు జీవితంలో ఎమ్మెల్యే గాలేవు కొడాలని. నీ మాటలన్నీ ఏంటంటే ఈరోజు ప్రజలు ఎవ్వరూ హర్షించే పరిస్థితి లేదు. అందుకని నిన్ను 56,000 ఓట్లతో ఓడించారు, నిన్ను భూస్థాపితం చేసేశారు. ఇంక వీళ్ళు నీతిమాలిన వాళ్ళు వచ్చి బయట వచ్చి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? మేము రాజకీయాల్లో అప్పుడు చెప్పాము, వీళ్ళు స్వీకరించలేదు, ఇది మేము మళ్ళీ వస్తామని. నువ్వు ఇంకొకసారి వచ్చేది, ఇంకొకసారి వస్తే 1,00,000 ఓట్లతో ఓడిస్తారు నిన్ను. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి. ఎందుకంటే ఎగిసెగిసి పడ్డారు అధికారాన్ని చూసుకొని. ఈరోజు అధికారం పోయింది, ఒక్కొక్కళ్ళు లెక్క చేయదు వాళ్ళని. సో ఇటువంటి వ్యక్తుల మీద కూడా మనం జాలి పడాలంటారా? మరి జాలి పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళపై జాలి పడాల్సిన అవసరం లేదు. దర్శిత్ లాంటి వ్యక్తి ఇతని ఇంటి మీదకి కోడిగుడ్లు తీసుకొని వెళ్ళాడు, అది రైట్ అంటారా తప్పంటారా? ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొని వెళ్ళి వేశారు అని అంటాం. అది నేను ఒకటి చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. వాళ్ళు తప్పు చేశారని మనము తప్పు చేయకూడదు. ఒకటేంటంటే గౌరవప్రదంగా, ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు గౌరవప్రదంగా హుందాతనంగా ఉండాలి. ఇప్పుడు అతను దిగజారిపోయాడు, అతని ప్రజలు భూస్థాపితం చేసేశారు అంటే చచ్చిపోయిన పవన్ మళ్ళీ చంపాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అతని ప్రజలు 1,000-2,000 ఓట్లతో కాదండి, 56,000 ఓట్లతో ఓడించారంటే ప్రజలు ఇతను అసహించుకున్నారు. ఇతను మాట్లాడిన మాటలకి, ఇతను చేసిన ఇతని పైన లీగల్గా ఎంక్వైరీ చేస్తే ఇతను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడు. అదేవిధంగా కొంతమందికి కమిషన్లు తీసుకుని క్యాసినోలు నడిపాడు. వీటి పైన లీగల్గా వెళ్తే, లీగల్గా ప్రొసీడ్ అయితే ఇతను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాడు. ఆ విధంగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి, ఒక గౌరవం అనేది ఉండాలి. అతను బూతులు మాట్లాడాడని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బూతులు మాట్లాడితే అది పద్ధతి కాదు. అతను దాడి చేశాడని మనము దాడి చేయడం తప్పు కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి. అతను చేశాడు, అందుకే ప్రజలు అతన్ని ఎక్కడ కూర్చోబెట్టారు, 56,000 ఓట్లతో ఓడించారంటే అది అంత ఘోర ఓటమి కాదు, చరిత్ర చూడని ఓటమి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈరోజు కొడాల నాని చూసిన ఓటములు. అలాంటి వాళ్ళు చచ్చిపోయిన పాములు. అలాంటి వాళ్ళు పడి మనకు పైన ప్రజలు బాధ్యత పెట్టారు, మనం బాధ్యతగా మెలగాలి. వాళ్ళు చేసినట్టు మనము చేస్తే మనకు వాళ్ళకు తేడా ఉండదు. ఇటువంటి రాజకీయాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్ల, ఇటువంటి వెధవల మీద జాలి చూపించడం వల్లే వాళ్ళందరూ ఇలా పేటరేగిపోతున్నారు. అంటే కేడీ నా కొడుకు చంద్రబాబు గారిని 420 నా కొడుకు అని తిడతాడు. నేను అదే అండి, మనం వదిలేస్తే, తెలుగుదేశం మీ వాళ్ళు వదిలేస్తే వాడు ఇలాగే తయారవుతాడుగా. ఇంకా ముందు నేను ఒకటి చెప్పేది, వదలకూడదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, దానిపైన అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశాడు, దానిపైన లీగల్గా ప్రొసీడ్ పరువు నష్ట దావా వేయచ్చు. ఇంకొకటి ఏంటంటే అతను చేసిన అవినీతి చేశాడు చాలా వరకు. ఆ అవినీతి పైన అతనికి శిక్ష పడే విధంగా చేసి, అతను చేసిన తప్పులకు శిక్ష పడే విధంగా చట్టబద్ధంగా చేస్తే రేపు ఎవడు జోలికి రాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న రివ్యూలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి 38 కేసుల్లో ఉండి 43,000 కోట్లు దోచుకొని 18,000 కోట్లు లెక్క చెప్పలేక ఈడీ చేత జప్తు చేయబడి, ఆ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, కనీసం కోర్టు కూడా హాజరు కాడు. చట్టబద్ధంగా వెళ్తే ఇలా ఉంటుంది. ఇంత పెద్ద అవినీతి తిమింగలం జగన్మోహన్ రెడ్డి, వాడే బయట తిరుగుతున్నాడు. మరి కొడాల నాని లాంటి వాళ్ళని కూడా ఇలాగే వదిలేస్తే వీళ్ళంతా రెచ్చిపోయి రోడ్డు మీద అడ్డగాడిదల్లాగా తిరుగుతారు కదా. మరి నేను ఒక్కటి చెప్పేదండి, ఈరోజు అడ్డగాడిదల్లా తిరుగుతున్నారు ఈ విధంగా అంటే ప్రజలు ఈరోజు మ్యాండేట్ క్లియర్గా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి, అధికారులు సక్రమంగా పనిచేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులపైన ఒకటే చెప్పారు, మీ పైన నా పైన ఎక్కడ కోపం లేదు, మీరు రాష్ట్రానికి ఒక వ్యక్తి కోసం ఈ విధంగా పనిచేశారు, నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా అని చెప్పి బాబు గారు ఒకటే చెప్పారు. అందరిపైన సమీక్ష చేసి ఎవరైతే చేశారో వాళ్ళు చట్టబద్ధంగా శిక్షించబడతారన్నారు. చట్టబద్ధంగా అంటే ఒకటండి, ఈరోజు చట్టం ముందు తప్పు చేసిన వాడు ఒకరోజు తప్పించుకుంటాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, కానీ ఏదో ఒక రోజు అతనికి శిక్ష పడుతుంది. ఏదో ఒక రోజు అనేది కాదు, కొద్ది సమయం తీసుకుంటుంది. పడిన రోజు అతను ఈ రోజు మాట్లాడినటువంటి గుండు సున్నా అవుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు అంటా ఉన్నారు బయట తిరుగుతూ ఉన్నాడని, ఒక న్యాయ వ్యవస్థని కళ్ళు కప్పి ఈ దొంగ బయట తిరుగుతూ ఉన్నాడు, పదవి అనే ఒక పదవిని పెట్టుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. రేపనే రోజు అతనికి శిక్ష పడితే అతను గుండు సున్నా, ఇతను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ భూస్థాపితం అయిపోతాయి. అదే ఒక మంచి చేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేస్తే ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చూసాం. చంద్రబాబు నాయుడు గారు మంచిగా క్రెడిబిలిటీగా బతికాడు, అందువల్ల ఆయన అరెస్ట్ చేసిన రోజు కొన్ని కోట్ల మంది బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపి అదేవిధంగా ఆయనకు అండగా నిలబడ్డారు. ఆయన నిర్దోషిగా బయటికి రావడం జరిగింది. ఒకటి అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టుల నుంచి తప్పించుకుంటూ విచారణకు కూడా హాజరవ్వకుండా దొంగలా తప్పించుకుంటున్నాడు. రేపనే రోజు శిక్ష పడితే
అతని కోసం నిలబడేదానికి ఒక్కడు కూడా రాడు, అతని ఇంట్లో వాళ్ళు కూడా రారు. ఎందుకంటే అతను తప్పు చేశాడు కాబట్టి రేపు అతనికి శిక్ష పడబోతుంది. రేపు శిక్ష పడిన తర్వాత అంటారు 11 ఏళ్ళుగా, ఇది ఒక రోజులో తేల్చింది కాదురా నాయన, 11 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రయల్ చేసి మొత్తం విచారించి ఇతను పట్టుబడ్డాడు కాబట్టి ఇతనికి శిక్ష వేసామంటారు. ఆ రోజు ఎవరు మాట్లాడగలుగుతారు? ఎవ్వడూ మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా. మాట్లాడితే ఆ రోజు వాడు కూడా దోషిగా నిలబడతాడు సమాజం ముందు. అందుకని న్యాయ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థలో అయినా కొంచెం సమయం పట్టచ్చు. ఎందుకంటే ఇలా ఎవరిని జాలి పడాల్సిన అవసరం లేదండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒకడు కొట్టాడని చెప్పి మనము తిరిగి కొట్టామనుకోండి, ప్రజలు అవుట్ని భరించలేకే అధికారం ఇచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను చేసిన అరాచకాలే అతన్ని ఓడించే విధంగా చేశాయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మాకు ఈ అరాచకాలు వద్దు, మాకు శాంతిగా ప్రశాంతంగా ఉండే పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అంతేగాని ఇంకొకటి ఏదో కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు. ఆయనైతే ఇలాంటి గొడవలు ఇవేముండవు, ప్రశాంతంగా ఉంటుందని చూసి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 164 సీట్లు ఇవ్వడం అనేది, అంటే 175 సీట్లలో 164 అంటే 93% పైగా ప్రజలు సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానంతో ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని మనం భరించలేము, ఇతని కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని సాధారణ ఎమ్మెల్యేలా కూర్చోబెట్టారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది ఏంటంటే మంచి పరిపాలన, ఇలాంటి రౌడీజం గుండాయిజం లేని పరిపాలన. అందుకని ఈరోజు అరిచారంటున్నారు కదా, ఈరోజు రోజా ఒకప్పుడు నోరేసుకొని ఎట్టెట్టో అరిచింది, ఈరోజు ఎక్కడుంది? కాలగర్భంలో కలిసిపోయింది. ఎంత 40,000 ఓట్లతో ఓడిపోయింది. ఆమె గతంలో 2 సార్లు గెలిచినప్పుడు ఒకసారి 1000 లోపలే, ఇంకొకసారి 2000 లోపల, ఈ విధంగా. కానీ ఈ రోజు ఓడిపోయింది, ఏ విధంగా ఓడిపోయింది? 40,000 ఓట్లతో ఓడిపోయింది. అంటే ప్రజలు ఏ విధంగా చేత్కరించారు ఒక్కసారి చూడండి. కొడాలి నాని 56,000 ఓట్లతో. మళ్ళీ అదేవిధంగా నెల్లూరులో అనిల్ పెద్ద పెద్ద అరుపులు అరిచేవాడు. నెల్లూరులో ఆల్రెడీ ఎందుకంటే ఒక దగ్గర సిట్టింగ్ స్థానం నుంచి తప్పుకున్నాడంటే ఆల్రెడీ అక్కడ ఓడిపోయినట్టే అతని లెక్క. అక్కడ అతను పోటీ చేస్తున్నా, ఇక్కడ నారాయణ గారికి వచ్చిన మెజారిటీ 70,000. అంటే అనిల్కి వచ్చిన మెజారిటీల కంటే కొన్ని 50 రెట్లు 60 రెట్లు ఎక్కువ వచ్చిన మెజారిటీ. అదేవిధంగా ఈరోజు అతను 1,00,000 2 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. అంటే ప్రజలు ఏ విధంగా చీత్కరించారో చూడండి. అదేవిధంగా అంబటి రాంబాబు, ప్రతి ఒక్కరిని ప్రజలు చీత్కరించారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అన్ఫిట్ అని ప్రజలు తేల్చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు. ఆ సర్వాధినేతలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీలు ఇచ్చారు. ప్రతి పార్లమెంట్లో 1,00,000కు పైగా మెజారిటీలు వచ్చిందంటే మినిమం అర్థం చేసుకోండి ప్రజలు ఏ విధమైన మ్యాండేట్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెజారిటీలు రావడం జరిగింది. 90,000, 95,000, 94,000, మళ్ళీ 70,000 లక్షలు. జిఎంసీ బాలయోగి గారు అబ్బాయి 3.5 లక్షలు, భరత్ గారికి 5 లక్షల ఓట్లు మెజారిటీ. అంటే ఒక్కొక్క మెజారిటీలు చూడండి. ప్రజలు ఎందుకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు కోరుకునేది ప్రశాంతత, అభివృద్ధి, ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుందని ఇచ్చారు. ఈ రోజు కొంతమంది ఎవరైతే ఈ కొడాల నాని లాంటి చీడ పురుగుల్ని ప్రజలే చిత్కరించారు, చిత్తుగా ఓడించారు. రేపు వాళ్ళ గురించి ఏంటంటే ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. కాలం సమాధానం చెప్తుంది. పరిస్థితుల్లో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారా? ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఓడిపోయినోడు ఎన్నైనా మాట్లాడతాడండి. ఏమంటే అతనికి ఇంకా ఏం లేదు, ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు, కనువిప్పు కాలేదు జగన్మోహన్. ఎందుకంటే అతని అహంకారమే అతని పతనం చేసేసింది. ఈ రోజు మళ్ళీ అహంకారంతో రేపు ప్రజలే పతనం చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రేపు ఈ రోజు ఆ 11 స్థానాలను వచ్చాయి, రేపు ఇదే విధంగా పోతే రేపు గుండు 0లో కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి. 29లో మళ్ళీ మనమే గెలుస్తున్నాం అని చెప్పి మళ్ళీ మొదలు పెడుతున్నాడు. అదే అండి, ఇప్పుడు ఏదో ఒక బూస్టప్ కోసం మాట్లాడాలి, లేదంటే ఏమంటే క్యాడర్ నిలబడదు. ఎందుకంటే ఈ రోజు అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అతను ఒక సాధారణ ఎమ్మెల్యే. అతని పార్టీ ఇంకా గెలవడం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కోసం పోరాడాలి. ఆ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే దమ్ము కూడా లేక జగన్మోహన్ రెడ్డి గారికి లేదని. ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. 11 సీట్లు అయితే నేను అదే అండి, జనసేనకి 21 సీట్లు వచ్చినాయి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175, 151 ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో అన్నా ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడుతూ ఉన్నాడు. ప్రజలు ఇదే విధంగా పోతే ఈసారి 11 ఇచ్చారు, ఆయన ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తున్నాడు. అది కూడా ఈసారి రాలేదు. బీజేపీతో పోటీ పడ్డాడు. 8 సీట్లు బీజేపీకి వస్తే 11 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఎస్ అండి, ఏంటంటే నేను క్లారిటీగా చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు, ప్రజలు 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తామంటున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా 18 సీట్లు. ఇప్పుడు ఆ 18 సీట్ల కోసం పోరాడితే ఆ గుండు 0లో కూర్చోబెడతారని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే ప్రజలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.